తెలుగు అని వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజులుగా కలెక్టర్ల సమావేశం నిర్వహించింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు అంటే డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి సమావేశం నిర్వహించింది. తాము చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఎలాంటి చర్యలు తీసుకుంటే మన ప్రజల్లో మంచి పాలన చేసినట్టుగా వస్తుందనే అంశాల మీద చర్చించడానికి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తుంటారు. వాళ్ళ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి, పారామీటర్స్ ఏం చేసామనేది. నిన్న సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక బాంబు పేల్చారు. ఏమిటి, విశాఖ ప్రాంతంలో అంటే ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం ఆ జిల్లాల్లో భూబకాసురులు బయలుదేరారు, రాజకీయ నాయకులే అవతారం ఎత్తడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఒక బాంబుని పేల్చాడు. దాంతో ముఖ్యమంత్రి కూడా తీవ్రంగానే స్పందించి అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా సరే ఉపేక్షించవద్దు, గట్టి చర్యలు తీసుకోవాల్సిందేను అని చెప్పారు. అంటే అసలు ఈ భూ ఆక్రమణలు, భూదందాలు ఇప్పుడే వచ్చాయా, గతం నుంచి ప్రారంభమయ్యా? దీంతో విశ్లేషించడానికి విశ్లేషకులు మధు అంతా ఉన్నారు. చెప్పండి మధు, ఏంటి ఈ వైజాగ్లో పవన్ కళ్యాణ్ అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం? తెలుగు వన్ వీక్షకులకు ప్రణామం. సార్, పవన్ కళ్యాణ్ సందేహించింది వాస్తవం. అంటే రాజకీయ నాయకులు ప్రజాసేవకు ఉండాలా, ప్రజల ఆస్తులు కొట్టేయటానికి ఉండకూడదు. గత పాలక వర్గము ప్రజల ఆస్తుల మీద గద్దల్లాగా పడి ప్రజల భూములు కొట్టేసినారు. ఉత్తరాంధ్ర అన్న, కళింగాంధ్ర అన్న, కళింగాంధ్ర బాగు కోరేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వలస పక్షుల్లాగా ఇటు రాయలసీమ నుంచి ఇటు కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ తెలాపాపం తలా తిడికరన్నట్టు వైజాగ్ భూముల మీద పడ్డరు. కాబట్టి ఇది వాస్తవం కూడా. ఎందుకంటే సీమాంధ్ర ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ అధికంగా జరుగుతుంది. అన్ని రంగాల్లో మనకి సాఫ్ట్వేర్ రంగం తీసుకున్నా, పోర్టుల రంగం తీసుకున్నా, స్టీల్ రంగం తీసుకున్నా, కెమికల్ రంగం తీసుకున్నా, ఫార్మాస్యూటికల్ రంగం తీసుకున్నా వైజాగ్ డెస్టినేషన్ లాగా అగుపడతా ఉంది. సో అక్కడ ఎప్పుడైతే పారిశ్రామికీకరణ అనేది జరుగుతుందో అక్కడ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుద్ది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం బాగా బలోపేతం అవుద్ది. కాబట్టి గద్దల్లాగా అక్కడ వాలిపోతున్నారు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా. ఎమ్మెల్యేలు కూడా అల్ప సంపాదనకి అలవాటు పడిపోయినారు. కాబట్టి గతంలో ఇప్పుడు ప్రతిపక్షం, గతంలో పాలకపక్షం. ఇప్పుడు ప్రతిపక్షంగా, ఇప్పుడేమో పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ చేతులు కలిపి వీళ్ళందరూ కలిపి ప్రజల భూములు కొట్టేయటానికి సదా సంసిద్ధంగా ఉన్నారు సార్. ప్రభుత్వ భూములు, ప్రజల భూములు కొట్టడానికి ప్రతిపక్షం, విపక్షం లేదు, అంతా ఏకమవుతారు. అంటే దోపిడీ కాడేమో ఇద్దరు ఏకమైనారు సార్. ప్రతిపక్షం, అధికార పక్షం ఏకమై వీళ్ళకు తోడు పూర్వకాట్లు అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజల భూముల్ని ఉన్న పలంగా కొట్టేస్తున్నారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి కూతురు భూముల ఆక్రమణ చూసాము. కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని పగలగొట్టేయమని చెప్పి. అందువల్ల ప్రజల భూముల్ని వాళ్ళకు ఉండాలి కానీ వీళ్ళు లాగేయటమేంటి సార్? అందువల్ల ఏంటంటే కంపెనీల పేరు చెప్పి నయా భూస్వామ్య వ్యవస్థకి భారతదేశం అడుగులేస్తుంది. కాబట్టి అక్కడున్న భీమిలి ఎమ్మెల్యే కావచ్చు, విజయనగరం ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ విజయనగరం ఎంపీ కావచ్చు, తర్వాత విశాఖపట్నం ఎంపీ కావచ్చు, విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు అనకాపల్లి టు భీమిలి మధ్య, విజయనగరం ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో పారిశ్రామికీకరణ బాగా జరుగుతుంది. కాబట్టి భూములకి రెక్కలు వచ్చినాయి. కాబట్టి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి స్థానంలో వాళ్ళు ఎంపీపీ స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీలు, అట్లా అందరు కలిసి ప్రజల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు సార్. ప్రజల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. తాజాగా కొందరు ఎమ్మెల్యేలు భాగస్వాములు అయ్యారనేది వివాదం ఒకటి బయలుదేరింది. దాంట్లో పవన్ కళ్యాణ్ ఏంటంటే కలెక్టర్ల సమావేశంలో చెప్తే ఒకసారి క్లారిటీ ఒక్కళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే అధికారుల ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఎమ్మెల్యేలు ఎంత చేసినా, మంత్రులు ఎంత చేసినా, ఎవడు చేసినా తుదకి సంతకాలు పెట్టి క్లియర్ చేయాల్సింది అధికారులు. అందుకని అధికారులకు క్లారిటీ ఇవ్వడానికి ఆ చర్చ పెట్టారంటారా పవన్ కళ్యాణ్? అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశము మంచి అంశము. పవన్ కళ్యాణ్ ఈ లేవనెత్తిన అంశము ఏ ముఖ్యమంత్రి సంతకం చల్లదు సార్, చీఫ్ సెక్రటరీ సంతకమే చల్లదు. వీళ్ళు శాసనాలు తయారు చేయగలగలే కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి అధికారులను వీళ్ళు ఏంటంటే తాయిలాలు ఇచ్చి లోపరుచుకుంటున్నారు.
రాజకీయ నాయకులు అధికారులు ఏకమైతేనే తప్ప అవినీతికి రెక్కలు రావు సార్. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎవరిని మనం నిందించాలా అనే ప్రశ్న తలెత్తినప్పుడు వీళ్ళిద్దరు రెండు చేతులు కడితే చప్పట్లయినట్టు అది బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు ఏకమైపోయి ప్రజల భూములు కొట్టేస్తున్న మాట వాస్తవం, ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని అన్నీ కొట్టేస్తున్న మాట వాస్తవం. కాబట్టి ఒక పక్కడబందీగా ఏంటంటే సార్ మనం డేటా లేక్ అంటున్నాం కదా, డేటా మనం నమ్ముకుంటున్నాం కాబట్టి ఏఈ ప్రభుత్వ భూములు, ఏఈ అసైన్మెంట్ భూములు, ఏఈ రైతువారీ భూములు, ఏఈ దేవాదాయ శాఖ భూములు, ఏఈ ఎస్టేట్ భూములు, ఈ విధంగా చూసుకుంటే అక్కడ పూసపాటి వంశస్థులు విజయనగర సామ్రాజ్యాధీశులు ఉన్నారు సార్. వాళ్ళు కొన్ని విద్యాలయాలకు భూములు దానం చేశారు, కొన్ని దేవస్థానాల పోషణ కోసం దానం చేశారు, కొన్ని మాన్యాలు ఇచ్చారు, పేద ప్రజలు బతకడం కోసం కొన్ని భూములు ఇచ్చారు. ఆ భూములు వీళ్ళు ఏం చేస్తారంటే కబలు ఇచ్చేస్తున్నారు. ఏది 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళని బెదిరించి మేము 22A అంటే నిషిద్ధ భూముల జాబితాలో పెడతాం మాకు ఇవ్వకపోతేనని చెప్పి అటు ప్రభుత్వాన్ని రాజకీయాన్ని బ్యూరోక్రాట్లను అడ్డం పెట్టుకొని పేద ప్రజల్ని బెదిరించి బలవంతంగా భూములు వాళ్ళ స్వరాజ్యతం చేసుకుంటున్నారు. ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు మాజీలు 100 ఎకరాలు కొన్నారనేది, 100 ఎకరాలు ఆక్రమించారనేది ఒక చర్చ నడుస్తుంది. గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీగా ఉండి ఆయన ఎక్కడో నెల్లూరు సార్. ఆయన ఏం పని, ఉత్తరాంధ్రలో తెలివైన వాళ్ళు లేరు సార్, ఉత్తరాంధ్రలో ఇంక పోటుగాళ్ళు లేరా? కాబట్టి విజయసాయి రెడ్డి చేసినటువంటి అకృత్యాలు నేటికి ఉన్నాయి. అంటే మీరు బాగా చూడండి సార్, ఆంధ్రప్రదేశ్లో గత 19-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ను మొత్తం టోటల్ తీసుకుంటే టాప్ టు బాటం ముఖ్యమంత్రి కానించి అన్ని శాఖల్లో ఉండేటోళ్ళు మొత్తం కడప మిడతల దండు పడినట్టు పడారు సార్ రాష్ట్రం మీద. మొత్తం అంటే మైనింగ్ శాఖ తీసుకోండి కడప నుంచే, చీఫ్ సెక్రటరీ కడప నుంచే, డీజీపీ కడప నుంచే, తర్వాత మీరు ఏ రంగమన్నా తీసుకోండి సార్ అందరు కడపలను పెట్టుకొని ఇప్పుడు వైజాగ్లో ఏం చేశారంటే భూముల్ని కొల్లగొట్టడం ఆరంభించారు వాళ్ళు. దాన్ని ఏం చేశారంటే ఒక చట్టమే తయారు చేసుకోండు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒకటి తెచ్చి, తర్వాత ఇప్పుడు ఏం చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం చేశాడు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది నాన్ బెయిలబుల్ వారెంట్ సార్. ఎవడైనా చంద్రబాబు నాయుడు నిండు అసెంబ్లీలో చెప్పాడు సార్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో బెయిల్ కూడా రాదు సార్, 7 సంవత్సరాల దాకా బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నారు కదా. నీ స్వపక్షం విపక్షం అని చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ని గ్రాబింగ్ ఎవడైతే చేశాడో నువ్వు చేసిన చట్టం ప్రకారమే ఎఫ్ఐఆర్లు చేసి లోపల పెట్టు. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో ప్రస్తావించండి దీన్ని. రైట్ టైంలో రైట్గా పవన్ కళ్యాణ్ యాడ్సాప్ చెప్పొచ్చు సార్, ఎందుకంటే రైట్ టైంలో లేవనెత్తినాడు. కాబట్టి అక్కడ జనసేన ఎమ్మెల్యేలున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలున్నా నువ్వు చేసిన చట్టం ప్రకారమే నువ్వు కేసు పెట్టు. ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎవడైతే మీ తొత్తులుగా ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి పక్కలతాయి. నువ్వు చేసిందే కదా చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. నువ్వు చేసిన చట్టం నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే పైనుంచి దేవుడు దిగొచ్చి సింహాచలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దిగొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తాడేమి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటినీ డిమార్క్ చేసి, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ప్రభుత్వ భూములు ఇవి, అసైన్డ్ భూములు ఇవి, దేవాదాయ భూములు ఇవి, ఇట్లా ఫారెస్ట్ భూములు ఇవి అనేది రికార్డుగా ఒక డిజిటలైజ్ చేసి మా ఇంటర్నెట్లో పెడితే అందరికి తెలిసిపోతాయి కదా, ప్రజలందరూ తెలుసుకుంటారు సార్. ఎందుకు చేయటం లేదు? పోనీ రిజిస్టార్ ఆఫీసులో అన్న ప్రభుత్వ నెట్లో పెట్టుకుంటే వీళ్ళు ఎందుకు పెట్టడం లేదో మరి నేను చెప్తున్నా సార్. సింహాచల అగ్రభాగంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏంటంటే సింహాచల లక్ష్మీ నరసింహస్వామి భూములు, అప్పన్న భూములు అన్యాక్రాంతమైనటువంటి మాట వాస్తవం సార్. అక్కడ కాలనీలు కట్టుకున్నారు, ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అసలు ముందు బౌండరీలు తేల్చండి, ఎవరెవరి చేతిలో అన్యాక్రాంతం. ముందు వాళ్ళేమో డిస్ట్రాయ్ చేసి ఇల్లు పడగొట్టమని నేను చెప్పడంలా. నాలాంటి వాళ్ళు ఏమంటారంటే సింహాచల దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి భూములు బౌండరీలు తేల్చండి, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఒక క్రైటీరియా తీసుకురండి, న్యాయ వ్యవస్థని జడ్జిమెంట్ అడగండి, ఇస్తారు కదా. అదేవిధంగా దానం ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి సార్. దానం ఇచ్చినటువంటి భూములు ఏ అయితే భూదాన భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూదాన భూములు కూడా అన్యాక్రాంతమైనవి. 1977లో ఉప్పెనలాగా వచ్చినటువంటి ఒక ఉద్యమం భారతదేశంలో, మనకి నక్సల్బరీ ఉద్యమం, భూములు పేదవాళ్ళకు పంచాలని ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములు ఇచ్చారు. 5 సెంట్లు ఇళ్ల స్థలం, 5 ఎకరాల భూమి ఇచ్చారు పేదలకి. ఆ పేదలు ఏదన్నా హాస్పిటల్లో బాగలేనప్పుడు, విద్యకు బాగలేనప్పుడు, అవసరాల కోసం ఈ భూములు ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మకూడదు, కొనకూడదు.
కాబట్టి అమ్మకూడదు కొనకూడని భూముల్ని వీళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి వాళ్ళు భూములు కొట్టేశారు సార్. అది చట్టరీత్యా నేరం. అమ్మడం నేరమే, కొనడం నేరమే. దానికి ఓనర్ ఎవరు? ఆర్డీఓ గారు. ఆ పట్టా అంతా కూడా ఆర్డీఓ పేరు మీద ఉంటుంది. ఓనర్ ఎవరంటే ఆర్డీఓ. అసైన్మెంట్ కమిటీకి మెంబర్లు ఎవరు? ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే. అంటే వీళ్ళకి ముగ్గురికి తెలియకుండా అన్ని భూములు అన్ని అక్రాంతం అయిపోయినాయి సార్. ఇప్పుడు ఆర్డీఓ ఓనర్ అన్నప్పుడు ఒక సమస్య వచ్చింది ఈ మధ్యకాలంలో వైజాగ్లో. ఒక ఆర్డీఓని బదిలీ చేసి ఇబ్బంది పెట్టారు, గుర్తుందా మీకు? మాకు బాగా గుర్తుంది సార్. అది జవహర్ రెడ్డి వాళ్ళ ల్యాండ్స్ సరిగా చేయట్లేదు, ఆమె ఇబ్బంది పెడుతుందనే ఇతోటే ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. ప్రచారం కాదు సార్, ఉన్న వాస్తవం కూడా. ప్రచారం ఎందుకు అనుకోవాలా? అది వాస్తవం. ఆమె ఒప్పుకోలేదు, నిజాయితీగా నిలబడిపోయింది ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసరు. కాబట్టి ఆమె నిజాయితీకి గిఫ్ట్ ఏంటంటే బదిలీ, లేదంటే ఫ్రీగా పెట్టడం, పని ఏమి ఇవ్వకుండా ఓరక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద దోసేస్తారన్నమాట. రిజర్వ్లో పెట్టుకుంటారనమాట. వీళ్ళు అవినీతికి సహకరించినటువంటి అధికారులు ఏం చేస్తారంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి నిజాయితీ పరులైనటువంటి అధికారుల్ని ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని పెట్టి జీతం ఇవ్వడం అనమాట. అందువల్ల నిజాయితీ పరులు పనికిరారు సార్. వీళ్ళకి అవినీతి పరులు కావాలి అధికారులు. ఇప్పుడు దీన్ని అంతా పరిశీలిస్తే ఒకటి అర్థమవుతుంది, అంటే ఒకటి చేస్తే బాగుంటుంది ఏమనేది సూచన చేద్దాం ప్రభుత్వానికి కానీ దేనికి కానీ. పవన్ కళ్యాణ్ అధ్యక్షతనే, ఒక మంత్రి కదా ఆయన, ఉప ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ అధ్యక్షతనే ఒక సిన్సియర్ ఆఫీసర్లను ఒక 4 నేసి దీని తాడోపీడ తేల్చొచ్చుగా ప్రభుత్వం. నేను సింపుల్గా చెప్పనా సార్, దీనికి పెద్ద బ్రహ్మవిద్యం అవసరం లేదు సార్. ఈరోజు శాటిలైట్ను వాడుకొని, మనకి ఇస్రో ఉంది సార్, ఇస్రో శాటిలైట్ టెక్నాలజీని అడిగితే వాళ్ళు ల్యాండ్ మార్క్ చేసి ఇస్తారు సార్. మొత్తం దాంట్లో సర్వే ఆఫ్ ఇండియాని ఇంట్రడ్యూస్ చేసుకొని, మీ దగ్గర సర్వేలు ఉన్నారు కదా, మొత్తం సర్వే చేసేసి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చైర్మన్గా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని చైర్మన్గా పెట్టి సిన్సియర్ ఆఫీసర్ని, ఫారెస్ట్ నుంచి ఒక ఆఫీసర్ని, తర్వాత రెవెన్యూ నుంచి ఒక ఆఫీసర్ని, తర్వాత దేవాదాయ శాఖ నుంచి ఒక ఆఫీసర్ని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ అందరినీ తీసుకొని ఒక 4 వాళ్ళు ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు, ఒక 4 ఎమ్మెల్యేలు కూడా ఆ కమిటీలో ఉత్తరాంధ్ర, కళింగాంధ్రాలో ఉన్నటువంటి 4 ప్రజాప్రతినిధులను కూడా, నిజాయితీ పరులైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా జాయింట్ కమిటీ ఏర్పాటు చేసుకొని దీని మీద ఒక 100 రోజులకు ఒక ప్రణాళిక నిర్ణయించుకొని దాన్ని ఒక రికార్డు తయారు చేసుకొని తద్వారా 1 by 1 సాల్వ్ చేసుకోవడానికి వెరీ సింపుల్ ప్రాసెస్ సార్. చట్టం బలమైన చట్టం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టము. అది కానీ పనిచేసిందంటే ఈ ల్యాండ్ గ్రాబ్ ఎమ్మెల్యేలు కూడా లోపలికి పోయేదానికి చేయడమే కాదు, చట్టాలు అమలు కూడా చేయాలి. అమలు చేసేప్పుడే కదా ఫలితాలు వచ్చేది. సుందరయ్య లాంటి వాళ్ళు ఏం చెప్పారు సార్, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మేమైతే రాజ్యాంగాన్ని రాసి దేశానికి అందించగలిగినాం, చట్టాలు తయారు చేసి మీకు అందించగలిగినాం, అవి పనిచేయనప్పుడు ఏమి చేయలేం సార్. శాసన వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టమే పనిచేయనప్పుడు వీళ్ళు మంత్రి మండలందరూ రిజైన్ చేసి ఇంటికి పోతే రాష్ట్రపతి పాలన కింద పెడితే ఈ దోపిడీ కూడా అరికెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పాలకుల్లో చిత్తశుద్ధి ఉండి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఈ భూ వివాదాలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఇవి చాలా ప్రమాదకరంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ భూముల విలువలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడంతా ఆంధ్రదేశం అంతా కూడా, ఆంధ్రదేశం కాదు భారతదేశం అంతా కూడా వైజాగ్ వైపు చూస్తుంది. ఎప్పుడైతే గూగుల్ డేటా వస్తుంది అన్న తర్వాత ఇక అంతా వాలిపోతున్నారు అన్నమాట. అందుకని దీనికి ప్రభుత్వమే ఓ పవన్ లాంటి వాళ్ళని నిజాయితీ పనులు వేసి దీన్ని తేల్చాలని కోరుకున్నాం.